ఫస్ట్ టైం అనమాట స్నోలోకి అయితే వచ్చినాం మేము. ఆర్మీ వాళ్ళు అయితే మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు అనమాట, స్నోఫాల్ అయితే ఎక్కువ అయిపోతుంది అనేసి. అదే బయటనైతే స్నోఫాల్ పడుతుంది, చూడండి ఒకసారి. ఖచ్చితంగా కాశ్మీర్కి అయితే విజిట్ కాండి, అయిన తర్వాత స్నోలో చచ్చిపోరి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కీర్తన్ కుమార్. ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే 26 మార్నింగ్ 9:30 అరౌండ్ అవుతుందన్నమాట టైం వచ్చేసి. ఇప్పుడే మార్నింగ్ అంటే పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడ్డానికి. మనం నైట్ ఉన్న ప్లేస్ వచ్చేసి అయితే ఇదన్నమాట, ఇందులోనే ఉన్నాం అనమాట నైట్ వచ్చేసి. బ్రేక్ఫాస్ట్ అయిందన్నమాట, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నేను బయటకు వచ్చేసాను. మా మమ్మీ వాళ్ళందరూ కూడా తింటున్నారు. వన్స్ ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయిందంటే మనం ఇంకా వెహికల్ కూడా రెడీ ఉంది మనకి. వెహికల్ ఎక్కేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూసి అక్కడికి వెళ్ళిపోదాం అనమాట. మేమైతే హోటల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం, వెహికల్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అనేది శ్రీనగర్ నుంచి సోమవార్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఉన్న రైడ్స్ ఇంకా అక్కడ ప్లేసెస్ని చూడడానికి. అండ్ ఈరోజు వచ్చేసి మా మేఘనా బర్త్డే అనమాట. మేఘనా హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మేము అనేది సోమవార్కి వెళ్తున్నాం అనమాట. సోమవార్లో ఏం చేస్తున్నాం మేఘనా మనం? సోన్మార్గ్ వెళ్తున్నాం. సోన్మార్గ్కి వెళ్ళేసి మేము 0 పాయింట్కి ట్రావెల్ చేస్తాం. సోన్మార్గ్ వరకు వెళ్తాం, అక్కడ నుంచి మళ్ళీ సపరేట్ ట్యాక్సీ మాట్లాడుకొని షేర్డ్ క్యాబ్ ఆర్ ట్యాక్సీ ఏదైనా మాట్లాడుకొని 0 పాయింట్కి వెళ్తాం. అండ్ ఆన్ ద వే డ్రాంగ్ వాటర్ ఫాల్స్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్, హ్యూమన్ క్రియేటెడ్, సో ఫ్రోజన్ వాటర్ ఫాల్ అనమాట. సో వెరీ ఎక్సైటెడ్ టు సీ దాట్. తర్వాత 0 పాయింట్ తర్వాత టైం ఉంటే గ్లేషియర్ పాయింట్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో ఆల్రెడీ లేట్గా స్టార్ట్ అయినాం, చూడాలి ఏమవుతుందో. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ అయితే చాలా ఉందన్నమాట, ఎందుకంటే టోటల్ 1 వేస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్క చోట్ల మిలిటరీ వాళ్ళు అనేది చెకింగ్ చేస్తున్నారన్నమాట. టోటల్ మిలిటరీ కంట్రోల్లోనే ఉందన్నమాట ఇక్కడ మొత్తం. దానివల్ల అనేది చెకింగ్ అనేది చాలా ఉంది. ప్లస్ ఏంటంటే సింగిల్ రోడ్స్ అవ్వడం వల్ల ట్రాఫిక్ కూడా చాలా జామ్ ఉందన్నమాట. ప్లస్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఘాట్ రోడ్స్ ఉంటాయి అన్నమాట కొన్ని, అందులో ఘాట్ రోడ్స్లో ట్రావెల్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం లేట్గానే అయితే మేము అనేది స్టార్ట్ అయ్యామన్నమాట. మీరు వచ్చేసి ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయితే అంత ఫాస్ట్గా మీరు అక్కడికి వెళ్ళి రీచ్ అవ్వచ్చు అనమాట. ప్లస్ ఏంటంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే వ్యాన్లో కూర్చొని అయితే టైంపాస్ అయితే అస్సలు అయితే లేదు, కాబట్టి మేమంతే కొంచెం పాటలు పెట్టుకొని అయితే దుంకులాడినాం. మేము ఏడిపోయినా మాకైతే దుంకులాట అంతే కావాల్సిందే అనమాట. దుంకులాట లేకపోతే మాకు కాన్పన్ అనమాట. ట్రావెలింగ్లో ఏడిపోయినా ఎట్లున్నా కానీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. మేమైతే మొత్తం చిల్ అయిపోతాం అనమాట. మేమంతా మా ఫ్యామిలీతో పోతే కనుక అయితే మొత్తం చిల్లు ఉంటాం, ఏడ పడతాడో దుంకులాడతాం, మొత్తం ఫుల్ టైంపాస్ చేస్తాం అనమాట. మేము ఏ ప్లేస్లో ఉన్నా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మా ఎంజాయ్మెంట్ అనేది అయితే మేము చేసుకుంటూ పోతాం అనమాట. అట్లనే వ్యాన్లో కూడా మేము అనేది డ్యాన్స్లు ఆడుకుంటూ పోతున్నాం అనమాట. మొత్తం ఆ వీడియోస్ కూడా పెడతాను, చూడండి కావాలంటే. మేఘనా ఆల్రెడీ చల్లగా ఉంది. పాపాయి మేఘనా నువ్వు చిట్టి పాపాయా? మేఘనా
బండి బండి ఆగింది.
సినిమాలలో చూసుడే తప్ప ఫస్ట్ టైం వచ్చినాం అనమాట స్నోలకి. ఇటు చూడండి, బొమ్మర్ది ఫస్ట్ టైం అనమాట స్నోలకి అయితే వచ్చినాం మేము. మొత్తం మా ఫ్యామిలీతో కలిసి అయితే ఫస్ట్ టైం వచ్చినాం మేము. ఫస్ట్ అసలు స్నోలోకి అడుగు పెట్టడం అంటే ఫస్ట్ టైం అనమాట మా ఫ్యామిలీ తరపు నుంచి. ఇది చూడండి, ఈ లొకేషన్ కోసం అయితే చచ్చిపోవచ్చు. నీళ్ళైతే కనుక మస్తు చల్లగా ఉన్నాయి, మాత్రం గడ్డ కట్టుకోవచ్చున్నాయి నీళ్ళైతే. మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. ఇంకా ఇది ఆ ఫ్రూట్ మాత్రమే, ఇంకా ఆ ఫ్రూట్ అయితే వెళ్ళేది ఉందన్నమాట. మేము జస్ట్ ఓన్లీ ఫోటో కోసం అనేసి అయితే ఆగామన్నమాట ఇక్కడ. ఇంకెక్కడ నుంచి అయితే చాలా దూరం అయితే మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇంకా పైకి వెళ్ళాలి, కొండపైకి. అక్కడ కొండలపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే మొత్తం అక్కడ ఉన్నారు పైన, మేమైతే కిందికి దిగామన్నమాట. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు సోమర్గ్. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి అయితే. రే దారే రాహుల్, మేమైతే ఇంకా వ్యాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఒక వ్యాన్ అయితే 5 మినిట్స్ ఆపామన్నమాట ఇక్కడ. ఏ నడుబే, ఏ నడరా. మమ్మీ హాయ్. హాయ్ అత్త, వెల్కమ్ టు సోన్మార్గ్. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. చాలా చలి పెడుతుంది. అరే నడు నడు జల్దీ నడు. మంచిగా ఇదే అన్నీ ఉండు రాకు. మేమైతే ఇప్పుడు సోమవారం అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఫుల్ చలి ఉందన్నమాట, -డిగ్రీస్లలో ఉందన్నమాట చలి వచ్చేసి అయితే. మొత్తం ఎక్కడ చూసినానైతే స్నోవే ఉంది. మేమైతే ఇప్పుడు ఐస్లోకి వెళ్ళడానికి అయితే కొన్ని రైడ్స్ అయితే మాట్లాడుతున్నాం. ఆ రైడ్స్ గురించి మాట్లాడి ఇంకా రైడ్స్ అనేటివి అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మేము. ఒకసారి అయితే లొకేషన్ చూడండి. మొత్తం ఐస్ అనమాట, ఇది మొత్తం ఐసే. ఓ లోపలికి వెళ్ళిపోతుంది చెయ్యి. ఏ బొమ్మర్ది చేరితో తెరి గడ్డే. ఇట్లా ఐస్లోకి అయితే వచ్చినప్పుడైతే మస్తు మజా చేయాలి. ఇష్టం ఉన్నట్టే దుంకులాడుతున్నాం మేమైతే ఐస్లో. ఇంకొకసారి అయితే రైడ్స్ అనేటివి అయితే కన్ఫర్మ్ అయినాయి అంటే ఇంకా మేమైతే వెళ్ళిపోతామన్నమాట రైడ్స్ చేయడానికి. చూడండి మొత్తం ఐస్ గజ 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 వణుకుతుందన్నమాట. టోటల్ మొత్తం అయితే వణుకుతుంది, చాలా అంటే చాలా ఐస్ ఉంది. ప్లస్ కూల్. ఇంకొకసారి రైడ్స్ అనేటివి అయితే మాట్లాడిన తర్వాత ఇంకా మళ్ళీ వస్తాం. మేమైతే ఇక్కడ రైడ్స్ అనేవి అయితే మాట్లాడేసినాం అనమాట. ఇక్కడ నుంచి కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి చూసి ఇంకా స్నోలోకి వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని రిటర్న్ అయితే అవుతాం అనమాట. టోటల్ వచ్చేసి 4 పీక్స్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము వచ్చేసి. ఆ పీక్స్ ఏంటో ముందు ముందు తెలుస్తుంది అనమాట. ఇక్కడనైతే ఫుల్ ప్రిపేర్గా అయిపోయినా ఉంటాం మేము. మాకు ఇక్కడ ఎక్స్ట్రా జర్కిన్స్ ఇంకా షూస్ అనేటివి కూడా ఇచ్చారు మాకు స్నోలో ఆడడానికి. మన ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటాం అవి అయితే ఇక్కడ పని చేయట్లేదు అనమాట. చాలా
చాలా మటుకైతే అక్కడ ఇవి యూజ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఇక్కడ అసలు వీళ్ళవే మనకి రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన ఓన్ వెహికల్ అయితే వెళ్ళదనమాట. ఇక్కడ వరకు లాస్ట్ స్టాప్ అనమాట. ఇది వచ్చేసి సోన్మర్గ్ లాస్ట్ విలేజ్ టైప్ అనమాట. ఇది ఇక్కడ వరకే మన ఓన్ వెహికల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళ బండిలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మాట్లాడడానికి రావట్లేదు, మొత్తం చల్లగా ఉంది, నోరు గిట తిరుగుతలేదు, అంతా -డిగ్రీస్లలో ఉంది. ఇక్కడైతే కూల్నెస్ మొత్తం ఎక్కడ చూసినానైతే మంచి అయితే ఫుల్లీ క్లియర్డ్, మొత్తం మంచి అయితే నిండిపోయి ఉంది. మా వాళ్ళైతే అక్కడ చేంజ్ చేసుకుంటున్నారు అనమాట, షూస్ కూడా అవన్నీ. ఇంక ఇదంతా మొత్తం పార్కింగ్ అనమాట. టోటల్ వచ్చేసి ఇదంతా పార్కింగ్. అండ్ ఇవి కొండలు ఉన్నాయి ఇంకల్ సైడ్ ట్రెక్కింగ్ కోసం. ఇప్పుడు మేమైతే ఇంకా వీళ్ళ లోకల్ వాళ్ళ ట్రావెల్స్లోనైతే ఎక్కేసి వేరే ప్లేసెస్లోకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇంకా కానీ ఒక్కడైతే మస్తు చల్లగా ఉంది వీడనైతే. వెహికల్ మాట్లాడుకొని వెహికల్లోకి అయితే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అట్లాగే కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయాల్సినవి ఉన్నాయి ఇక్కడ లోకల్లో. అక్కడికైతే వెళ్తున్నాం. టాటా సుమోని అయితే మాట్లాడుకొని మా ఫ్యామిలీ మొత్తం అయితే అందులో నుంచి ఎక్కి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మా వ్యాన్ అయితే అక్కడ వదిలేసినాం అనమాట. ఇక్కడ ఏంటంటే లోకల్ ట్రావెల్స్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్ థింగ్ వచ్చేసి దాని గురించి అనేసి ఇక్కడ టాటా సుమో అయితే మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట టోటల్ అందరం. సోన్మార్గ్ ఖచ్చితంగా కాశ్మీర్కి అయితే విజిట్ కాండి. అయిన తర్వాత స్డోలా చచ్చిపోరి. ఇక్కడైతే మేము కొంచెం బ్రేక్స్ కోసం అయితే ఆగామన్నమాట. ఇక్కడ మేము సైడ్కి అయితే వచ్చి చూస్తే కనుక ఇక్కడ ఒక రివర్ అయితే ఉంది చూడండి. మొత్తం కొండలకి అయితే వస్తున్నాయి అనమాట. మొత్తం నీళ్ళన్నీ మొత్తం మంచు కరిగి కొండలకి అయితే మొత్తం నీళ్ళు అనేది వస్తున్నాయి. చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట మొత్తం. ఇప్పుడు ఇక్కడ డిగ్రీస్ వచ్చేసి అయితే -10 ఉందన్నమాట డిగ్రీ. అంత చల్లగా ఉందన్నమాట. -10 డిగ్రీస్ ఉంది. ఇంకా మేమైతే ఎట్లా అట్లా భరించుకొని అయితే ఊతున్నాం. ఇది వచ్చేసి అయితే మన వెహికల్ అనమాట. ఇందులోనే మనం వెళ్ళేది. అరే నన్ను వదిలేసి పోతున్నాను బే, వదిలేసి పోతున్నాడు నన్ను. ఇక్కడైతే మస్తు అంటే మస్తు కూల్ ఉందన్నమాట క్లైమేట్ అయితే. ఇక్కడనైతే మొత్తం అయితే ఐస్ అనేది అయితే గడ్డ కట్టిందనమాట. వాటర్ది మొత్తం రౌండ్గా బాల్స్గా గడ్డనైతే కట్టిందనమాట. ఇదిగోండి ఇది మొత్తం పడిపోతున్నాయి మొత్తం. ఇదిగోండి చూడండి. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట వ్యాన్కి. ఇది వచ్చేసి అయితే ఫిష్ పాయింట్ అనమాట. దీన్ని ఫిష్ పాయింట్ అయితే అంటున్నారు అనమాట. ఓ మొత్తం అయితే గడ్డ కట్టేసింది, మొత్తం గడ్డ కట్టేసింది. చూడండి ఒకసారి, మొత్తం రివర్ మొత్తం అంతా గడ్డ కట్టేసింది. ఇందులో అంటే ఫిషెస్ అంటే ఉంటాయన్నమాట. ఫిషెస్ ఉంటాయి అనేసి అయితే అంటున్నారు. అక్కడ చూడండి సన్నగా వాటర్ ఫాల్ అనేది వస్తుంది పైనుంచి. వాటర్ ఫాల్ దాంట్లో అయితే మొత్తం సగం గడ్డనే కట్టింది. ఇక్కడ లోపల అయితే ఫిషెస్ అయితే ఉంటాయి అనేసి అంటున్నారు. చూద్దాం ఒకసారి. ఫిషెస్ है क्या भाई अंदर? ఓ చాలా జాగ్రత్తగా దిగాలి. భయ్యా జరా అటనా. ఓ చేపలు లేవేం లేవు. మనమైతే దీని మీదకి ఎక్కి చూస్తున్నాం అనమాట. మొత్తం అయితే గడ్డ కట్టేసినాయి అనమాట. నాకైతే తీట పనులు ఎక్కువ అనమాట. ఏది కనిపిస్తే దాని మీకు ఎక్కి దుంకుతా. మా అమ్మ వాళ్ళైతే అక్కడికి మొత్తుకుంటారు. మొత్తం వాటర్ అయితే గడ్డ కట్టేసినాయి ఇవన్నీ. మా మమ్మీ వాళ్ళు అయితే అక్కడికి మొత్తుకుంటారు అనమాట, ఎందుకు పోతున్నారా అనేసి. ఇంకా ఇంత దూరం వచ్చి పోకపోతే ఎట్లా, ఇంకా బిస్కెట్ అనేసి వచ్చినాం అనమాట ఇటు దాకా. మనం ఇప్పుడు ఒకసారి వాటర్ దగ్గరికి వెళ్ళి వద్దాం.
అయ్యా జారుతుంది ఎక్కడిదక్కడ. నేనా చూసి వచ్చేటప్పుడు మొత్తం చాలా మొత్తం కొండ టైప్ ఉంది, మొత్తం ఎక్కడిదక్కడ గడ్డ కట్టేసింది. కానీ మొత్తం అయితే ఐస్ ఉందన్నమాట. చూడండి. ఓ ఓ ఓ ఓ వీళ్ళు ఇచ్చిన షూస్ వేసుకుంటున్నాం కాబట్టి నడుస్తుంది. మన షూస్ అయితే మాత్రం బిస్కెటే ఇడా. అయ్యా ఓ గుట్ట 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 గుట్టుంది మొత్తం. మొత్తం అయితే ఒక్కొక్కటి స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయిపోవాలన్న డేటికి రావాలంటే. మా అన్న ఎక్కుతుండు మెల్లగా. బొమ్మడిదిదా వాళ్ళైతే ఆడున్నారనమాట. మా బొమ్మడిది, మేఘన, ఇక్కడ సైడ్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్. ఇక చెయ్యి లూపుతున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. ఈ గ్లౌజులు వేసుకున్నాను కాబట్టి జూమ్ అయితే చేయలేకపోతున్నా. ఇది చూడండి మొత్తం ఐస్, మొత్తం అయితే ఎట్లా గడ్డ కట్టింది చూడండి. తీయనికైతే వస్తలేదు, అది వీడికైతే వచ్చింది. మొత్తం వాటర్ అనమాట. అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట విజిట్ కావడానికి అయితే ఇక్కడ సైడు. బొమ్మడిది క్యాచ్ క్యాచ్ రా. చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట విజిట్ కావడానికి అయితే. మీరు వస్తే కనుక తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారు. అమ్మో దారింద్రా నాయన. బాహుబలి గుట్టెక్కినట్టు అయితే ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాట రాదంతే. నాది కెమెరా అయితే క్వాలిటీ లేదు కాబట్టి అంత కనిపిస్తలేదు. కళ్ళతో చూడాలన్నమాట. ఇక్కడ లైవ్లు ఉండి కళ్ళతో చూస్తే కనుక ఎంజాయ్ చేయాల్సింది. కళ్ళతో చూసుకుంటా ఇదంతా స్వర్గం. ఇదంతా మీరైతే రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేయండి. డిసైడ్ అయిపోయి ఏదో ఒకటి తీసుకొని అయితే రండి. ఇంకా మస్తు ఉంది లొకేషన్ అయితే. క్రేజీ అంటే క్రేజీ, మస్తు ఎంజాయ్ చేస్తారు. మస్తు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు వస్తే కనుక లొకేషన్లో. ఇది ఎక్కడేమో కానీ దిగుడు అయితే పెద్ద టాస్కే ఉందన్నమాట. అయ్యో ఓ ఓ ఓ ఓ మా ఇంట్లో లొట్టినది రిటర్న్ నన్ను ఇట్లాంటివి చేస్తా కాబట్టి. పుట్టినది రిటర్న్ నన్ను. ఇక్కడ సైడ్ అయితే కొంచెం లేక్ అనేది అయితే గడ్డ కట్టి లేదు. అదైతే చూద్దాం. ఇదిరమ్మా అప్పుడప్పుడు మన నోట్లోకి వెళ్ళి ఆనముత్యాలు వెళ్తుంటాయి అన్నమాట. మస్తు మందికి తెలుసు అవి. అమ్మా ఏమన్నా వస్తే లైట్ తీసేసుకొని ఏం చేసేది లేదు మనము. మనకి నోట్లోకి వెళ్ళి మాట రాందే ముద్ద ఇడది కాదు. రోజుకి వండొక తిడతారు ప్రతి సెకండు. ఇదిగోండి. ఓ షట్. వాటర్ అనేది అయితే ఇక్కడ సైడ్ మొత్తం అంత గడ్డ ఏం కట్టలేవు. వాటర్ అయితే ఉన్నాయి కానీ చేపలే లేవు. వాడి మమ్మీ చేపలు ఉంటాయి అన్నాడు ఇలా. అమ్మో మెల్లమెల్లగా అవుతుంది. మొత్తం రీసౌండ్ వస్తుంది అనమాట వదిలితే. అంటే నార్మల్ వదిలితేనే రీసౌండ్ వస్తుంది. ఇంకా ఇట్లాంటి జాగాలకి వస్తేనా ఇది మొత్తం అయితే ఐసే అనమాట. అయ్యా అది నేను వచ్చిన ఇడికి గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అమ్మో 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 బాగ్ మిల్కా బాగ్ ఏదినమ్మా. మొత్తం 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 ఐస్ అంటే ఐసే. బుడదా ఐసు బుడదా ఐసు బుడదా ఐసు. వద్దు నేను అట్లా కలిసి ఇట్లా పోదాం.
మమ్మీ చలి చలి పరితమైన చలి జాడుతుంది. మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట సినిమాలో. ఇప్పుడు నేనైతే ఒక విజిల్ కొడతా, సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాం. రాలే విజిల్ కొట్టి అయితే చూద్దాం ఎట్లా వస్తుందో వాయిస్ అనేది. తిరుగుతలేదు ఎవరు. చేతులు చల్లగా అయ్యి ఆ సౌండ్ అనేది వస్తలేదు. నోరు కూడా చల్లగా ఉంది. ఒకవేళ వాయిస్ వస్తే మాత్రం మిస్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనమైతే ఇంకో పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది వచ్చేసి పాకిస్తాన్ యొక్క బార్డర్ సైడ్ అనమాట. మీకు ఇక్కడ ఇంకా ఏదైతే కొండ కనిపిస్తుందో ఈ కొండ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అనమాట పాకిస్తాన్ అనమాట. కొండ ఏదైతే బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుందో కొండ, ఈ కొండ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా మనకి మొత్తం అక్కడ నుంచి పాకిస్తాన్ అనేది స్టార్ట్ అనమాట, బార్డర్ అనేది. ఇప్పుడు మేమైతే వెళ్ళి అడ్డానికి అయితే వెళ్తున్నాం అనమాట ఐస్లో. చల్లగా ఉందన్నమాట మొత్తం. దెబ్బలు తాగితే అరే గడ్డ గడ్డ అట్లా కొట్టద్దు. గడ్డ కాదు, ఇది తీసుకొని ఇట్లా కొట్టు. మా వాళ్ళు అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయారు అనమాట ఫైటింగ్. మనం కూడా చూపిద్దాం ఒక్కొక్కరిని. కాకపోతే ఏంటంటే వీడియో తీసి ఓడలేడు, దానికెళ్ళనేసి మనం సైలెంట్ ఉంటున్నాం. ఇక్కడ ఏదో పెద్ద కొండనే ఉంది ఇక్కడ ముంగట. టోటల్ ఐస్ మ్యాజిక్. మొత్తం ఇట్లాంటిది మనకి ఏడ దొరకాలి. బామ్మర్ది నన్ను కొడతావా ఇప్పటిదాకా? నన్ను కొడతావా బూసికి? मेरे से लड़ते क्या रे तू? तेरी तो కొన్ని షార్ట్స్ అయితే వీడియోలలో రావు, కానీ ఆ షార్ట్సే మేమైతే మస్తు దుంకులాడేది. ఇక్కడ మీకు మొత్తం ఐస్. పడతావు ఐస్లో. మనం ఇక్కడ చూసుకుంటేనైతే మొత్తం ఐస్ తోటి అయితే నిండి ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్లో అమర్నాథ్ టెంపుల్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ ముందులో హెలిప్యాడ్స్ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి అయితే ఎక్కి మనము అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టోటల్ బంద్, సీజన్ కాదు కాబట్టి. సీజన్ వచ్చేసి ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ ఉంటుందన్నమాట. 6 మంత్స్ అయితే ఓపెన్ ఉంటుంది, 6 మంత్స్ అయితే క్లోజ్ ఉంటుందన్నమాట మొత్తం అమర్నాథ్. ఇక్కడైతే మొత్తం ఐసే ఉంది, చల్లగా ఉందన్నమాట మొత్తం ఐస్ వచ్చేసి. ఓ ఎట్లుంది? సూపర్. లైఫ్లో ఇది ఒక్కసారైనా చూసుకోవాలి ఎవరైనా సరే. మొత్తం ఇంకా ఈ రెండు కళ్ళు చాలట్లేవు అసలు. ఈ ఐస్ చూడాలి, కొండలు చూడాలంటే జన్మ ధన్యం అయిపోతుంది. పాకిస్తాన్ బార్డర్ కూడా ఉంది అనమాట 5 కిలోమీటర్స్ లో. ఇక్కడ నుండి లాస్ట్ బార్డర్ ఇండియా. బ్యాక్ సైడ్ ఏమో పాకిస్తాన్ బార్డర్ ఉంది, అక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు. మనకి ఇక్కడ సైడ్ వెళ్తేనేమో అమర్నాథ్ టెంపుల్ అనేది వస్తుంది. కాకపోతే మొత్తం
ఐస్ తోటి అయితే నిండిపోయి ఉందన్నమాట అమర్నాథ్ టెంపుల్ వచ్చేసి మనకి. వెళ్ళడానికి కూడా పర్మిషన్స్ అయితే లేవు. అదే దెబ్బ తాకుతుంది ముఖాలకు. మా మమ్మీ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. మా మమ్మీ మా అత్త వాళ్ళైతే. అత్త ఎట్లుంది ఎక్స్పీరియన్స్? సూపర్ సూపర్. మమ్మీ మీరు కూడా లైఫ్ లో ఒకసారి వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. సూపర్ అయినా సరే వరకు రావడానికి ఇక్కడ ఇది చూడడానికి పర్వతాలు కొండలు చూడడానికి మేము ఎంతో కష్టపడ్డాము తెలుసా. ఎన్ని బాధలు పడ్డాము. తర్వాత అనుకున్నది నెరవేరింది. మేము వచ్చినాము ఇక్కడికి. ఎంత బాగుంది. ఇక్కడ ఎవ్వరు లేరు. ఏంది తెలుసా? ఓఫో మా అమ్మాయితే రోజు అయితే స్టేటస్లు పెడుతుండే అనమాట వాట్సాప్లో. కాశ్మీర్ ఏమేమైతే స్టేటస్ ఉంటాయి అవన్నీ పెడుతుండే రోజు. ఇప్పుడైతే మా అమ్మ నిజంగానే కాశ్మీర్లో ఉంది. మా అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటుండే కాశ్మీర్కి పోవాలి, వైష్ణోదేవి టెంపుల్కి అయితే ఒక్కసారైనా విజిట్ చేయాలనేసి. మా మమ్మీ గట్టిగా అనుకుంది కాబట్టి మేము ఈడి దాకా వచ్చినాం అనమాట. మా మమ్మీ పట్టు పట్టింది కాబట్టి మేమైతే ఇటు దాకా వచ్చినాం. లేకపోతే మేమైతే రాకపోతున్నాం అనమాట. మొత్తం మా మమ్మీ క్రెడిట్ అనమాట. మమ్మీ ఇక నీకే ఇవి, నీకే అక్షంతలు అనుకో, ఇవి అక్షంతలు అనుకో. చల్లగా బతుకు బిడ్డ నువ్వు. ఐస్ అయితే మొత్తం అయితే మస్తు అలాగ ఉందనమాట. నేనైతే గ్లౌజ్ లేకుండా పట్టుకుంటున్నా. గడ్డ కట్టుకు అవుతుంది గ్లౌజ్ లేకుండా పట్టుకున్నందుకు. మంచి టైంకి అయితే మేము వచ్చినాం అనమాట. ఎందుకంటే లైట్గా స్నోఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడే లైట్గా స్నోఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే కెమెరాలో కనిపిస్తలేదు కానీ ఇక్కడైతే మాకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మొత్తం క్లైమేట్ అనేది మొత్తం స్టార్ట్ అవుతుంది. క్లైమేట్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం. ఇప్పుడు ఏంటంటే స్నోఫాల్ అనేది అయితే మొత్తం అది స్టార్ట్ అయింది అనమాట. మాకు ఇక్కడ వచ్చేసేది లైట్ అంటే లైట్ చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట స్నోఫాల్ వచ్చేసి. ఇగో మీకు కనిపిస్తుండొచ్చు కెమెరాలో. స్నోఫాల్ అనేది అయితే స్టార్ట్ అయింది అనమాట మాకు ఇక్కడ. స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు ఇక్కడ. మేమైతే స్నోఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే పడితే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాం మేము వచ్చినప్పుడు. మాకైతే స్నోఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎంజాయ్ చేసుకోవాలంటే స్నోఫాల్లో. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసినాం. ఆ ఫొటోస్ కనుక మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఒకవేళ ఫాలో కావాలనుకుంటే. ఓ స్నోఫాల్ అయితే మాకు స్నోఫాల్ అయితే ఎక్కువైపోయింది అనమాట. స్నోఫాల్ ఎక్కించింది. స్నోఫాల్ అయితే ఎక్కువైపోయింది మాకు ఇక్కడ వచ్చేసరికి అయితే. ఇంకా ఆర్మీ వాళ్ళు కూడా వచ్చేసి మమ్మల్ని ఇక్కడ నుంచి అయితే పంపించేస్తున్నారు. తీసుకున్నా 25 ఫోటోస్. ఆర్మీ వాళ్ళు అయితే మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు అనమాట. స్నోఫాల్ అయితే ఎక్కువైపోతుంది అనేసి. అరే మన బండి ఏడుంది? ఇగో మమ్మల్ని అయితే పంపించేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి అయితే 4కి అయితే క్లోజ్ అనమాట. ఇది వచ్చేసి స్నో కూడా చాలా ఎక్కువ పడుతుంది అనమాట. మేమైతే ఇంకా వ్యాన్ దగ్గరికి అయితే మా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఒక్కొక్కరు. అత్తా నడత్తా కానైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. వస్తే కనుక పక్క రావాలి. మనమైతే ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఎందుకంటే స్నోఫాల్ కూడా చాలా ఎక్కువైపోతుంది. మళ్ళీ ట్రాఫిక్ అనేది ఫుల్ జామ్ అయిపోతుంది. నడ్రే రే పోదాం. కోహ్లీ ఈ రోడ్ పైన కూడా మొత్తం ఐస్ అనేది మొత్తం గడ్డ కట్టేసింది. లిక్విడ్ స్టేట్ జోన్ మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. గ్లౌజ్ కూడా తీసేసాడు నిన్ను. నడు. ఇంకా వ్యాన్లోకి అయితే ఎక్కేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అదైతే విజిట్ అయిపోతాం ఉంటాం మేము. అమ్మడైతే స్నో అయితే పట్టుకొచ్చిండు అనమాట. స్నో పడుతుంది అనేసి
చేతులు అయితే పట్టుకొని వచ్చిండు ఆడుకుంటా. అరే ఇంటికి తీసుకోతా, ఇంటికి తీసుకోతాడు అంట. ఇది కూడా మొత్తం అయితే స్నో అనమాట. బయటనైతే సడన్ గా అయితే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే వచ్చేసినాం ఇంకా లోపలికి. అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ ఇంకొక లొకేషన్ అయితే వచ్చిందన్నమాట మాకు. ఆ లొకేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ క్రాసింగ్ ఉంది, ఆ లొకేషన్కి అయితే వచ్చినాం మేము. మొత్తం వాటర్ అనమాట. మొత్తం అయితే వాటర్ ఇవన్నీ. మనకి షూస్ అయితే వాటర్లో ఇక్కడ నడుస్తాయి అనమాట, నో ప్రాబ్లం మనకి. అసలు టెంపరేచర్ కూడా ఏం తెలుస్తలేవా అన్నమాట ఈ షూస్కి. కింద ఈ షూస్కి టెంపరేచర్ కూడా ఏం అర్థమవుతలేవు. మేమైతే మస్తు అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే మొత్తం ఇష్టం ఉన్నట్టు అక్కడిక్కడ తిరుగుతున్నాం, అక్కడిక్కడ పోతున్నాం, ఇష్టం ఉన్నట్టు దుంకులాడుతున్నాం. ఇక్కడైతే చూడండి ఐ లవ్ సోన్మార్గ్ అనేసి అవుతుందన్నమాట. అక్కడ వరకైతే వెళ్ళడానికైతే లేదన్నమాట ఛాన్స్. ఇక్కడ బ్రిడ్జ్ అనేది అయితే ఉంది, కాకపోతే బ్రిడ్జ్ యొక్క గేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి అయితే క్లోజ్ ఉన్నాయి అనమాట. మేమైతే వచ్చేసాం అనమాట బ్రిడ్జ్ కాడికి, కాకపోతే గేట్స్ అనేవి అయితే క్లోజ్ ఉన్నాయి. దాని అనేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వాటర్ కాడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం, అవి కూడా అన్నీ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసేస్తాను అన్నీ. ఇక్కడ కూడా లైట్గా వాటర్ స్నోఫాల్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడనైతే మ్యాగీ బండ్ ఉందన్నమాట. ఒకటి మ్యాగీ అయితే చెప్పిన అనమాట నేను. మ్యాగీ కూడా తినేసి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోదాం అనమాట మనం వచ్చేసి. అది మ్యాగీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మనం మ్యాగీ అయితే తిందాం. మమ్మీ నా ప్లేట్ మమ్మీ మమ్మీ నాకు ప్లేట్ తీసి ప్లేట్ తీసి అట్లా తీసుకో. ఇదంట మ్యాగీ. మేము ఎంతనో వస్తుంది అనుకున్నాం కానీ ఇంత అంత వచ్చింది. అదే సపడాక మనం కొనుక్కొని బెస్ట్ కదరా నాయన. నోరు ఇట కాలుతుంది. బాగుంది కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. చల్లగా వేడిగా రెండు అట్ ఎ టైం. సరే ఐస్లో ఎట్లా కొట్టుకోవంటే ఆ వీడియో కూడా తీయాలి. ఏడుకుంటు ఐస్లో కొట్టుకో. స్నో అయితే పడుతూనే ఉందన్నమాట. రోడ్లకి కూడా చాలా పొగలు వెళ్తుంది. కూల్నెస్ చాలా అయితే పెరుగుతుంది ఇక్కడ పైన. టెంపరేచర్ అనేది అయితే మొత్తం అయితే -డిగ్రీస్లలోనే ఉంది కదా, దానివల్ల కూడా ఇంకా అయితే మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్స్ అన్నిటి కూడా బ్లాక్ అయిపోతాయి. మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ప్లేసెస్ అయితే విజిట్ అవ్వడానికి. లేదంటే ఇక్కడే ఉంటుండే చాలాసేపటి వరకు. ఏంటంటే ఖచ్చితంగానైతే ప్రతి ఒక్కరు అయితే విజిట్ చేయాలి. కానైతే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అబ్బాయి. ఎలాగంటే అది ఒవ్వడన్నా ఎంతనన్నా పెట్టండి సిగ్గు పడకుండా తింటా. ఇదైతే మెయిన్ నాలా. తినాలనిపిస్తే తినేస్తా, ఏడనన్నా ఒవ్వని గురించి ఆలోచించా. తినబుద్ధి అయితే తినేస్తా, కాకపోతే మంచిగా తింటా నేనైతే. మస్తు ఇష్టం నాకు, మంచిగా వండబెట్టేటోళ్ళు ఉంటే మస్తు ఇష్టం నాకైతే. ఎక్కడికైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో ఆడికైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ కూడా స్నోఫాల్ అయితే పడుతుంది అనమాట. చాలా అంటే చాలా పడుతుంది ఇక్కడ కూడా. చాలా అంటే చాలా స్నోఫాల్ పడుతుంది అనమాట ఇక్కడ కూడా. మనం అనేది ప్లేస్ అనేది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూడండి ఇది మొత్తం అయితే నిండిపోయింది. మొత్తం నిండిపోయింది అనమాట. మనం చూసుకుంటే స్నోఫాల్ కూడా నిండిపోయింది మొత్తం వచ్చేసి. స్నో ఇప్పుడు మేమైతే మా వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అబ్బాయి కుల్లోనా కుల్లో జరా షూస్ పైన
गुर्राल 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 आ गया स्नो गिर रहा है ना ऊपर हाँ इधर भी स्टार्ट हुआ ना इधर भी होगा आप जल्दी करो पीछे रास्ते ఇంకా షూస్ అయితే వేసుకొని వాళ్ళు ఇంకో వీడియో స్టార్ట్ చేస్తా ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం బయటనైతే స్నోఫాల్ పడుతుంది చూడండి ఒకసారి స్నో అయితే నిండిపోయింది అనమాట మన దగ్గర హాయ్ బోలో ఇవైతే మొత్తం అయితే మనకి బయట స్నోఫాల్ అవుతుంది ఇంకా మొత్తం అయితే కూల్ ఉందన్నమాట వెదర్ అయితే వచ్చేసి మనకి ఇక్కడ మన పక్క నుంచి అయితే గుర్రాలు అయితే పోతుంది అనమాట ఆ నీళ్ళు చూడండి నీళ్ళైతే మొత్తం అయితే గడ్డ కట్టేసిన వాటర్ అయితే మనకి ఆహా లొకేషన్ ఇట్లాంటి లొకేషన్ బాబ్జీ మనకు కావాల్సింది ఇక్కడ మొత్తం అయితే ఐస్ అయితే నిండిపోతుంది అనమాట ఇక్కడ మొత్తం ఈరోజు చూడండి ఐస్ అనమాట మొత్తం అయితే మస్తు అంటే మస్తు చల్లగా ఉందన్నమాట బయట అయితే ఇంకా వ్యాన్లోనే ఉన్నాం చీకటి అయితే మస్తు అయిపోయింది చీకటి అయితే జల్లి అయిపోయింది అనమాట సన్సెట్ కూడా జల్లి అయిపోయింది దానివల్ల మొత్తం అయితే చీకటి అయితే ఉందన్నమాట వ్యాన్ లోపల ప్లస్ ఏంటంటే మొత్తం మౌంటైన్ ఏరియా కదా హిల్ ఏరియా కాబట్టి ఇంకా జల్దీ చీకటి అయిపోతుంది బయట కూడా సన్సెట్ అయిపోతుంది అసలు చూడండి బయట ఎలా ఉందో మొత్తం అయితే సన్సెట్ అయితే అవుతుంది అనమాట నా దాంట్లో క్లారిటీ అంత మంచిగా వస్తలేదు అప్పుడే అక్కడ చంద్రుడి గిట వచ్చేసిండు టైం వచ్చేసి అయితే ఇప్పుడు 5:44 అనమాట చూడండి ఒకసారి అయితే సన్సెట్ అవుతుంది అనమాట ఇంకా వెళ్ళాల్సి ఉందన్నమాట మేము ఇంకా దూరం వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు మేమంతా మొత్తం ఆ కొండలన్నీ అయితే తిరిగి అయితే వచ్చినాం అనమాట మేమైతే ఇప్పుడు మేమైతే వచ్చేసినాం అనమాట సేమ్ ప్లేస్ మనము దండల లేక్లో బోట్ రైడ్ అయితే చేసాం కదా సేమ్ టు సేమ్ ఆ ప్లేస్కి వచ్చేసాం ఇక్కడ నుంచి వాటర్లో ఒక బోట్ హౌస్ అయితే ఉంటుందన్నమాట ఆ బోట్ హౌస్కి వెళ్ళి ఈరోజు నైట్ స్టే అక్కడే చేస్తాం ఏంటంటే వచ్చేటప్పుడు ఫుల్ ఘాట్ రోడ్ ఉంది అనమాట మొత్తం చీకటి ఘాట్ రోడ్లో ఆ స్నోఫాల్ అవ్వడం వల్ల ఏంటంటే చాలా లేట్ అయిపోయింది మాకు రావడానికి యాక్చువల్లీ 2 hours పట్టేది మాకు 3.5 hours అయితే పట్టింది మొత్తం స్నోఫాల్ ఇంకా ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఇప్పుడైతే మేము ఇక్కడ బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఒక్కసారి బోట్ వచ్చిందంటే ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాం అనమాట మనం అదే షిప్లో ఉన్నామన్నమాట ఇక్కడ నుంచి రివర్లో బోట్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం మొత్తం చీకటే వాటర్ ఈ చీకట్లో గిట్ట ఏం కనిపిస్తలేదు వాటర్లోనైతే ఇట్లా ఉంటాయి అనమాట हाउस వచ్చేసి घर में रहते आप किसमें बर्फ रहता ना पूरे ना शिकारा चलता है शिकारा चलता कस्टमर्स आता शायद మనదైతే వచ్చేసింది అనమాట హౌస్ ఇదే మనం ఉండబోతున్న వాటర్ హౌస్ మనం వచ్చిన షిప్ అయితే వెళ్ళిపోతుంది మేమైతే ఇక్కడ దిగేసినాం ఇంకా వెళ్తున్నాం అనమాట లోపలికి చూడ్డానికి ఎలా ఉందో కుర్చీలు గిర్చీలు మంచిగా సిట్టింగ్ చేయ చూడండి వస్తే ఓ మొత్తం సౌండ్ వస్తుంది మొత్తం వుడ్ తోటి ఉంది ప్లస్ చీకటి ఉందన్నమాట మొత్తం అసలు ఏం కనిపిస్తలేదు చాలా ఇల్లులు ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ప్యాకేజ్కి ప్రతి ఒక్క హౌస్ ఉంది డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి మేమంటే మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకున్నాం కాబట్టి అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట ఈ హౌస్ వచ్చేసి మేమైతే రూమ్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా తిందామని చెప్తా చూసినాం ఇక్కడైతే చపాతీ ఇది వచ్చేసి చికెన్ అండ్ పన్నీర్ అండ్ మష్రూమ్ కూర ఉందన్నమాట ఇంకా ఒక్కొక్కటి ఇంకా టేస్ట్ చేసి చెప్దామన్నమాట ఎలా ఉందో ఇంకా తినేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట మేము ఫుడ్ అయితే మస్తు ఉందన్నమాట దంచి కొట్టేసిన నేను ఇంత ఫుడ్
తిన్నోనికి తిన్నంత అన్లిమిటెడ్ ఫుడ్ ఉందన్నమాట మొత్తం. మాకైతే ఏడిపోయిన ఫుడ్కి లోటు అయితే లేదు, మంచిగా తింటున్నాం మేము. బాబు ఎప్పుడు బ్లాగ్ చేయాలో కూడా తెలియదా? ఇంకా మేము ఏడికైనా కానీ ఫుడ్కి అయితే అస్సలు లోటు లేదన్నమాట. ఎందుకంటే మేమైతే గట్టిగా తినేటోళ్ళం మేము అందరం మా ఫ్యామిలీలో. కాబట్టి అందుకెళ్ళి మేమైతే ఫుడ్ ఉన్న ప్యాకేజ్ కూడా మొత్తం ఫుడ్తో సహా మొత్తం అంత ప్యాకేజ్ అయినది అయితే బుక్ చేసుకున్నాం మేము వచ్చేసి. మంచిగా రోజు డైలీ అయితే నాన్ వెజ్ ఉంటుంది. మన ఇష్టం, మన నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, లేదంటే అది. ఇంకనైతే మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇది అనమాట ఇక్కడ నుంచి లాస్ట్ రూమ్ అనమాట మన రూమ్ వచ్చేసి. మేము దిగిన ఫొటోస్ మరియు రీల్స్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో ఫాలో అయిపోండి. వాటి రెండింటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి.